ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే మన లైఫ్లో మనం చిన్న ఆనందాన్ని కూడా చూసి వరవలేని వాళ్ళు చుట్టూ చాలామంది అయితే ఉంటారు. మనం నవ్వుతున్నా వరవలేరు, ఆనందంగా తిరుగుతున్నా ఎక్కడికైనా వెళుతున్నా సరే ఏడ్చేవాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకేం బాగానే ఉన్నారని అనుకుంటూ ఉంటారు. ఇలా అందరికీ పడి ఏడిచి చూసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసుకునే కన్నా నీ కోసం నువ్వు చూసుకుని నీ ధ్యానం నువ్వు చేసుకుంటే భగవంతుడు కొంచెమైనా నీకు ఆ కనికరం ఇస్తాడేమో అనుకుంటాను నేను. ఇలాంటివన్నీ మానేసి ఈ పక్క వాళ్ళ కోసం ఆ పక్క వాళ్ళ కోసం అసలు ఆలోచించడం మానుకున్న రోజుని నువ్వు బాగుపడతావు. ఇలా అందరూ చాలామందిని అయితే నేను చూస్తున్నాను, ఫేస్ చేస్తున్నాను కూడా. ఇలాంటివన్నీ కూడాను కొంచెం తగ్గించుకుంటే మంచిది. అందరికీ రోజు వయసు వస్తుంది కానీ తగ్గే వయసు కాదు కదా. ఇలా చెప్పించుకుంటే కూడా మంచిది కాదు కదా. అందుకని కొంచెం దేవుడి మీద ధ్యాస పెట్టుకుంటే మంచిది. పక్కోడిని 10 సార్లు తలుచుకునే కన్నా పరమాత్మని ఒక్కసారి తలుచుకుంటే చాలు కదా. మరి ఎందుకు ఇలా ఉంటున్నారు? నాకు అసలు బుర్రకి అంతుపట్టని వ్యక్తులతోటే మన పరిచయాలు అందరూ కూడా.